వెల్కమ్ టు రాజనీతి. విజయవాడ పరిసర ప్రాంతాల్లో మళ్ళీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కృష్ణా జిల్లా ఎగువనున్న ఖమ్మం జిల్లాలో ఆగకుండా కురుస్తున్న వర్షాలు విజయవాడ ప్రజలకు, ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికి కూడా విజయవాడలో కొన్ని ప్రాంతాల్లో వరద నీరు బయటికి పోలేదు. కొన్ని చోట్ల 3-4 అడుగుల మేర వరద నీరు ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే బుడమేరులో 3500 క్యూసెక్ల వరద నీటి ప్రవాహం ఉందంటున్నారు అధికారుల లెక్క ఇది. అయితే బుడమేరుకు విజయవాడ వైపు పడిన 3 ప్రధానమైన గంటలను పూర్తి చేశారు. కుడివైపు ఉన్న గంటలు కూడా పూడ్చే పనిలో ఉన్నామని చెప్తా ఉన్నారు. ఇది కొంతవరకు రిలీఫ్ అనుకోవాలి విజయవాడ వాళ్ళకి. ఎందుకంటే ఆ గంటలు పూడకపోతే ఎంత వాటర్ వచ్చినా వచ్చిన వాటర్ వచ్చినట్టు విజయవాడ సిటీ మీదకి వచ్చేసేది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం వారం రోజులుగా అలుపు సొలుపు లేకుండా సహాయ కార్యక్రమాల్లో పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇట్లాంటివి జరిగినప్పుడు 100% సాటిస్ఫాక్షన్ ఉండదు జనాల్లో, బాధితుల్లో. ఎందుకంటే సర్వం కోల్పోయి ఉంటారు. వాళ్ళకి ఎంత చేసినా కూడా ఎంతో కొంత బాధ, కోపం, అసంతృప్తి అన్నీ ఉంటాయి. అంటే అదేదో సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పినట్టు శత్రువు ఎవరో తెలియదు, కోపం మాత్రం ఉంటుంది. సాధ్యమైనంత ఎక్కువ మందికి సహాయం అందేలాగా ముఖ్యమంత్రి, మంత్రులు దగ్గరుండి మానిటర్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల మీద ఎక్కువ మంది బాధితులు సంతృప్తిగానే ఉన్నారు. కొంతమంది అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండబట్టే ఇలా చేయగలిగారు, అదే జగన్మోహన్ రెడ్డి అయితే మమ్మల్ని ముంచేసేవాడని మీడియా ముఖంగా చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న సాక్షి మీడియా, వైసీపీ సోషల్ మీడియా మాత్రం విజయవాడ, అమరావతి, చంద్రబాబు మీద విషం కక్కుతూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 2 రోజుల పాటు తిరిగారు. ఆయన ఏదో మొక్కుబడిగా వచ్చాడు. ఒకరోజు ఒక 40 నిమిషాలు, ఇంకో రోజు అరగంట కేవలం తిరిగేసి వరద ప్రాంతాల్లో బురదజల్లి వెళ్ళిపోయాడు. బెంగళూరుకి వెళ్ళిపోయాడు ఆయన. అది కూడా ఏంటంటే అరేంజ్డ్ ప్రోగ్రామ్ అన్నారు. ముందుగానే కొంతమంది మనుషులను పెట్టడం, వాళ్ళతో మాట్లాడినట్టు, వాళ్ళు ఏదో బాధలు చెప్పినట్టు అట్లా అరేంజ్ చేశారని కూడా ఆరోపణలు వచ్చినాయి. ఇక వైసీపీ నేతలు అయితే పత్తా లేరు, వరద సహాయ కార్యక్రమాల్లో ఎక్కడా లేరు. జగన్ అధికారంలో ఉండగా వచ్చిన తుఫాన్ల సందర్భంలో కానీ, అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిన ఘటనలో కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి బాధితులకు సహాయం చేసి వాళ్ళకి ధైర్యం చెప్పిన దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మనకు 2021లో నవంబర్ నెలలో అనుకుంటా బాబు తుఫాన్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం అందరిని అలర్ట్ చేసింది, దక్షిణ భారతదేశం మొత్తాన్ని అలర్ట్ చేసింది, రాష్ట్రాలని. ఎందుకంటే దీని ఇంపాక్ట్ బాగా ఎక్కువగా ఉంటుంది, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి అని. నవంబర్ 17వ తారీఖు నుంచి భారీ వర్షాలు మొదలైనవి ఆంధ్రప్రదేశ్లో. ముఖ్యంగా రాయలసీమలో 4 జిల్లాలు, దక్షిణ కోస్తా జిల్లాలు, ఈ 6 జిల్లాలు 7 జిల్లాలు ఎఫెక్ట్ అయినాయి బాగా. సీమలో పెద్ద నది ఉంది ఏంటంటే రాయలసీమలో పెన్నా నది చెప్పుకోదగిన పెద్ద నది. కృష్ణా ఉంటుంది కానీ కృష్ణా సీమకు ఉత్తరం వైపు ఉంటుంది కాబట్టి సీమ మధ్య నుంచి వెళ్ళే పెన్నా నదితో పాటు చిత్రావతి, పాపాగ్ని, చెయ్యేరు వీటన్నిటికి కూడా వరద వచ్చింది. చాలా ఎక్కువ, వాటి కెపాసిటీకి మించి వరద వచ్చింది. నవంబర్ 19వ తారీఖున కడప జిల్లాలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది. దాదాపు 5-6 గ్రామాలు వరదలో కొట్టుకుపోయినాయి. 100 ఎకరాల్లో ఇసుక మేటేసింది. 50 మందికి పైగా గల్లంతయ్యారు. సొంత జిల్లాలో డ్యామ్ కొట్టుకుపోతే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి 10 రోజుల వైపు అటువైపు కన్నెత్తి చూడలేదు. ఒక దుర్ఘటన జరిగినప్పుడు బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్ళి సహాయక చర్యలు పర్యవేక్షించాలి. కానీ ఆయన హ్యాపీగా హైదరాబాద్లో షికారులు చేశారు. అప్పట్లో విశాఖపట్నంలో 2014లో కూడా హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. అది ఘోరమైన విపత్తు. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో గాలులు, పెనుగాలులు, విధ్వంసం జరిగింది విశాఖపట్నంలో. ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ కూర్చున్నారు. ఈయన మాత్రం హ్యాపీగా ఇక్కడ హైదరాబాద్లో అదేదో ఏఎంబి మాల్లో ఏదో సినిమా ప్రత్యేకంగా వేయించుకొని సినిమా చూశాడు. అప్పట్లోనే విమర్శలు వచ్చినాయి, జనం తుఫాను కొట్టుకుపోతుంటే నువ్వు వెళ్ళి సినిమాలు చూస్తున్నావు అని. ఇప్పుడు కూడా హైదరాబాద్లో తన ఓఎస్డి కొడుకు పెళ్ళికి వెళ్ళాడు. అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో కలిసి ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ సరదాగా విందు భోజనాలు ఆరగించారు. తీరిగ్గా 10 రోజుల తర్వాత డిసెంబర్ 1వ తారీఖున బాధితుల పరామర్శకు వెళ్ళాడు ఈయన. కనీసం ఆ డ్యామ్ని మళ్ళీ పునర్నిర్మించాలన్న ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేదు. తన సొంత జిల్లాలో డ్యామ్ కొట్టుకుపోయింది, అట్లీస్ట్ సరే రాష్ట్రంలో వేరే ప్రాంతం అంటే ఓకే, కడపను కూడా పట్టించుకోలేదంటానికి ఇది ఒక నిదర్శనం. కానీ చంద్రబాబు నాయుడిని చూడండి, ఇప్పుడు
వాస్తవానికి వరదల సమయంలో తన బావమరిది బాలకృష్ణ సినిమా స్వర్ణోత్సవ వేడుకలు హైదరాబాద్లో జరుగుతున్నాయి. సినీ రంగ ప్రవేశం చేసి 50 ఏళ్ళు అయిన సందర్భంగా వేడుకలు జరుగుతున్నాయి. చాలామంది సినిమా రంగ ప్రముఖులందరూ వచ్చారు. ఆ కార్యక్రమానికి చంద్రబాబు గారు కూడా అతిథిగా హాజరవ్వాలి. కానీ ఆయన వెళ్ళలేదు. ఓవైపు జనం వరదలతో అల్లాడుతుంటే వేడుకలకు అట్లా వెళ్తా ఉంటూ ఆయన ఆగిపోయారు. ఆయన ఇప్పుడే కాదు, ఆయన ఎప్పుడు అసలు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా రాష్ట్రానికి ఏ విపత్తు వచ్చినా ఆదుకోవటంలో ఆయన ముందున్నారు. హుద్హుద్ వచ్చినప్పుడు వైజాగ్ సర్వనాశనం అయిపోయింది. అసలు వైజాగ్ కోలుకోలేదని అందరూ అనుకున్నారు. దాదాపుగా అప్పుడే రాష్ట్ర విభజన జరిగింది. 2014 జూన్ 2న విభజన జరిగింది. నవంబర్లో హుద్హుద్ వచ్చినట్టుంది. నవంబర్లోనో అక్టోబర్లోనో కరెక్ట్గా ఐడియా లేదు. సో ఏంటంటే అప్పుడు మంట మీద ఉన్నారు తెలంగాణలో కూడా చాలామంది. టీఆర్ఎస్ వాళ్ళు అయితే వైజాగ్ అసలు వేస్ట్ సిటీ, అది వైజాగ్ పరిశ్రమలకు పెట్టుబడులకు దేనికి పనికిరాదు, అందరూ హైదరాబాద్ సేఫ్, అన్ని రకాల క్లైమాటిక్ కండిషన్స్ బాగుంటుంది, పెట్టుబడులు ఇక్కడ పెట్టొచ్చు అని ప్రచారం చేశారు సోషల్ మీడియాలో. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కనుక అమరావతిలో పెట్టొద్దు, ఆంధ్రాలో పెట్టొద్దు అని ప్రచారం చేసినట్టుగా అప్పట్లో వాళ్ళు చేశారు. ఈ వైసీపీ సోషల్ మీడియా పిశాచులు అయితే ఆ రోజుల్లో ఏం ప్రచారం చేశారంటే, విజయమ్మను ఓడించినందుకు, ఆమె అప్పుడు వైజాగ్లో ఎంపీగా నిలబడింది కదా, ఆమెను ఓడించినందుకు వైజాగ్ ప్రజలకు తగిన శాస్తి జరిగిందని పోస్టులు పెట్టి పైశాచిక ఆనందం పొందారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం 10 రోజుల్లో మళ్ళీ వైజాగ్ని నిలబెట్టారు. ఇప్పుడు విజయవాడలో కూడా అలాగే పనిచేస్తున్నారు. విజయవాడను కూడా నిలబెడతానంటున్నారు. హుద్హుద్ తర్వాత వైజాగ్ లాగా ఇప్పుడు విజయవాడను కూడా మార్చేస్తానని చెప్పేశారు ఆయన. వరద బాధితులకు అండగా నిలవాలని ఆయన పిలుపునిస్తే కొన్ని వేల మంది స్పందించారు. సామాన్యుల దగ్గర నుంచి కోటేశ్వరుల దాకా, పారిశ్రామికవేత్తల దాకా అందరూ స్పందించారు. ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేస్తున్నారు. సీఎం సహాయ నిధికి కోట్ల రూపాయల విరాళాలు వస్తున్నాయి. ఆ నాయకుడుకున్న క్రెడిబిలిటీ అది. సినిమా వాళ్ళు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు అందరూ భూరి విరాళాలు ప్రకటించారు. హోటల్ యజమానులు, స్వచ్ఛంద సంస్థలు అయితే 100 టన్నుల ఆహారాన్ని స్వచ్ఛందంగా తయారు చేసి అందిస్తున్నారు. ఒక నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఏం చేయాలో అది చేస్తే, జగన్మోహన్ రెడ్డి ఏది చేయకూడదో అదే చేస్తాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి పదే పదే చంద్రబాబు నాయుడిని ముసలోడు అంటాడు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డే నవతరంలో ముసలోడు, చంద్రబాబు ఆధునిక యువకుడు. Like, share and subscribe to Rajaniti channel.